చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ 3 రోజులు సంక్రాంతి అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే భోగి రోజు కొత్త బట్టలు అందరూ వేసుకున్నారు. 2వ రోజు సంక్రాంతి, బయట నుగ్గులు వేశారు. 3 కనుమ, తర్వాత జరగబోయేది అదే. ఇంకా అందుకు చాలా ఆనందంగా ఉంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను తక్కువలోనే ముగించేస్తాను. ఫస్ట్ నేను 2006లో బీఈడి అయిపోయింది. బీఈడి అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడికే వచ్చాను. ఫస్ట్ టీచింగ్ ఫీల్డ్ అనేది ఇక్కడే జరిగింది. ఇక ఎన్ఎస్ సబ్జెక్ట్ ఇచ్చాడు సరే ఎన్ఎస్ చెప్తున్నాం. ఎన్ఎస్ అంటే మనకు తెలిసిందేగా, చార్ట్స్ అంటారు, డ్రాయింగ్ అంటారు. సార్ ఎప్పుడు డ్రాయింగ్ వేపిస్తూ ఉంటాడు. సరే అందులో కూడా డ్రాయింగ్ అనేటువంటిది వేయించిన, ఎన్ఎస్ అనేటువంటి బాగా చెప్తూ ఉన్నా. పిల్లల గురించి ఎక్కువ గుర్తుగా ఉండేది, ఏదైనా తప్పు చేసినాయి లేదా బాగా చదివే వాళ్ళకి బాగా గుర్తుంటాయి. మనకు ఈ బ్యాచ్లోనే రవికుమార్ నేను 10th క్లాస్ ఉన్నాడు చూడండి. ఒకసారి అతన్ని ఎన్ఎస్ ఎగ్జామ్ పెట్టిన ఆ రోజు. ఎన్ఎస్ ఎగ్జామ్ పెట్టిన రోజే కొట్టేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి వాత పడ్డది బాగా. అది బాగా గుర్తు. సార్ దగ్గరికి పోయిండు, పరమేశ్వరుడు సార్ దగ్గరికి పోయిండు. సార్ నన్ను సార్ కొట్టిండు. సార్ ఎందుకు కొట్టిండు? పక్కన వాళ్ళ దగ్గర చూసి రాసింది సార్ అందరూ 2 దెబ్బలు వేసిండు అండి. అంటే సార్ అనేది తప్పు చేసిన వాడిని చేసిన తర్వాత ఇక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదైనా వస్తామంటే నాకే చెప్తాడు. కల్చరల్ ప్రోగ్రామ్స్ మీరు చూసే ఉండరు. ఒకసారి గెటప్ నేనే వేశాను, మీకు గుర్తుందా లేదు? దుర్యోధను గెటప్ వేశాను, చూసారా? దుర్యోధను గెటప్ వేసేసి మీసాలు పెట్టేసుకొని సార్తో ఫొటోస్ కూడా దిగారు. మీరు వెళ్ళింటారు అనుకోండి, మీ బ్యాచ్ తర్వాత బ్యాచ్. ఆ బ్యాచ్ తర్వాత ఇక నీలో టాలెంట్, చాలా టాలెంట్ ఉంది, అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు, టాలెంట్ చాలా, అదే నాటకాలు కానీ భలే వేస్తున్నావు అనేసరికి ఆ స్క్రీన్ ప్లే డైరెక్టర్గా అంటే కథలు రాస్తున్నావు కాబట్టి అవి తీసుకొని సార్ సంతకం కూడా పెట్టాడు. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. దాన్ని తీసుకొని ఇలాంటి ఇక మనం వీడియోస్ కానీ ఏమన్నా చేస్తాం, స్కూల్లో చేసినటువంటి ప్రోగ్రామ్స్, నేను పీజీలో చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకెళ్ళి దిల్సుఖ్ నగర్కి వెళ్ళి ఒకసారి మీరు టాలెంట్ చాలా ఉంది, భలే చేస్తున్నావు అది అని. దిల్సుఖ్ నగర్కి వెళ్తే ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది. డైరెక్టర్ దగ్గర ఇవన్నీ చూపించేసాను. సార్ ఇట్లా నాకు అవార్డు ఇచ్చారు సార్, నేను కాలేజీలలో స్కూళ్ళల్లో ఇట్లా చేశానంటే సురేందర్ రెడ్డి డైరెక్టర్, సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ జరుగుతుంది, ఆ సినిమాలు పిలిచారు. ఇదే వాస్తవమే. సైరా నరసింహారెడ్డి సినిమాలో ఫస్ట్ వెళ్ళేసరికి జవాన్ గెటప్ ఇచ్చినాడు, బ్రిటిష్ గెటప్. సార్ ఏం సార్ బ్రిటిష్ వాళ్ళది ఏం ఇచ్చారంటే, ఏం లేదు మామూలుగా చిరంజీవి కర్ర పెట్టుకొని గొలుసులతో వస్తూ ఉంటాడు, నువ్వు ఊరికి గన్ను పట్టుకొని నిలబడేదే కదా అంటే, సరే గుర్రం ఎక్కడానికి నీకు వస్తాయి అన్నారు. నాకు గుర్రం ఎక్కరాదు, గుర్రం మీద నిలబడాలి అని. మీరు కావాలంటే సైరా నరసింహారెడ్డి సినిమాలో లాస్ట్లో సీన్ ఉంటుంది ఒకటి, ఉరి తీస్తూ ఉంటుంది చూడండి. ఆ ఉరి తీసే సీన్లో ఇలా సైరా నరసింహారెడ్డికి జై అని ఇలా తలబాగా చుట్టుకొని కనిపిస్తా మీకు. అంటే సారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అలాంటిది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చిరంజీవి తల యాలబెట్టేసి వాళ్ళ అమ్మ వచ్చేసి బయట చెరువు ఇలా పెట్టేస్తారు చూడండి. ఆ లైన్లో 12వ వాడిని నేను ఉంటా, మీరు కావాలంటే గమనించుకోండి. అంటే అలా ఇన్స్పిరేషన్ అనేటువంటి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. అంటే అలాంటి ఇన్స్పిరేషన్స్ అనేటువంటి సారు, ఒకసారి నేను లెసన్ చెప్తూ ఉన్నప్పుడు కూడా సారు ఎన్ఎస్ మనం ఏదైనా చదివిస్తూ ఉన్నప్పుడు బోర్డు మీద ఏదో హిందీ కానీ తెలుగు కానీ ఏదైనా ఉన్నదనుకోండి, సార్ ముందే చెప్పేస్తాడు. ఏం చెప్తాడు? ముందు మనం చెప్పేటువంటి సబ్జెక్టు మాత్రమే వాళ్ళ బోర్డు మీద ఉండాలి, వేరే సబ్జెక్ట్ అనేది ఉండకూడదు. ఇలాంటివి కూడా నేను సారు అంటే మా స్కూల్లో పిల్లలకు కూడా నేను చెప్తూ ఉంటాను. నేర్చుకొని ఈరోజు ఈ టీచర్గా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నందుకు నేను ఎంతో ఆ సార్కు ఆ మేడం వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. కంటిన్యూ అవుద్ది. సో ప్లీజ్ అందరం లంచ్కి వెళ్ళిపోదాం, తర్వాత మళ్ళీ
తోటి ఉపాధ్యాయులకు, మీరందరూ మంచి స్టేజ్లోనే ఉన్నట్లు కనిపిస్తున్నది. అందరూ కూడా వివిధ స్టేజ్లలో మంచిగానే ఉన్నట్లున్నారు. ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. వివిధ వృత్తుల్లో మీరు ఉంటూ ఆ వృత్తుల నుంచి ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మీ సార్ వాళ్ళందరూ మీకు మంచి గతంలో జరిగిన విషయాలన్నీ తెలియజేశారు. మీ సార్ వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ మీరందరూ శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిగానే ఉన్నారు కదా. సరే, మరి అందరూ సెండ్ ఆఫ్ పార్టీ చేస్తారు. భోజనాలు తిని అంతేనా? భోజనాలు అరేంజ్ చేశారా? ఓకే, భోజనాలు చేసి బయలుదేరా. లంచ్ తర్వాత ఏంటంటే ఒక్క నిమిషం, మీ చిన్ననాటి మెమోరీస్ చదువుకున్నవి షేర్ చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో మనకైతే తెలియదు కాబట్టి అట్లీస్ట్ 1 to 2 minutes అన్నా మీకు అనిపించిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి ఇప్పుడే. కాబట్టి తొందరగా స్టార్ట్ చేయండి, ఎందుకంటే రేపు ఫెస్టివల్ ఉంది. స్కూల్లో నాకు పరమేశ్వర్ సార్ తోటి, మిగతా సార్ వాళ్ళతోటి, విద్యార్థులతోటి, స్కూల్ తోటి ఎంత అటాచ్మెంట్ ఉందంటే, సో నాకన్నా మీరు ఎక్కువ చదివినారు. ఒక్కొక్కరు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు చదివినారు. దయచేసి మీ వంతు వచ్చి 2 minutes, అట్లీస్ట్ 2 minutes వచ్చి మాట్లాడుకోండి, ఓకేనా? నేను పైన పిలవకుండా ఆటోమేటిక్ మీరు వచ్చి మాట్లాడండి, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు, ఓకేనా? అది కూడా తొందరగా ఇచ్చాను, తొందరగా ఇప్పించాను, లేట్ చేయకుండా, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 9th 10th 2 years చదివినప్పుడు ఏమైంది ఎలా చెప్పాలో అర్థం కాదు. సో యాక్చువల్గా చిన్న పసిపాపల దగ్గర నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళందరి తలరాతలు, వాళ్ళ ఫ్యూచర్ సుధీర్ ప్లేస్లో, సుధీర్ చేతిలో ఉంది, సుధీర్ గారి చేతిలో ఉంది. సో అతని మైండ్ ఎంత స్ట్రాంగ్గా, ఎంత సెన్సిటివ్గా ఇదైతే ఇంత సక్సెస్ఫుల్గా తీసిపోతున్నాం ముందుకి. ఈ ఒక్క విషయం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. The values they incorporated in us will carry forward and will incorporate them into our children also, into the society wherever we go. They're sorry for the punishment, but that's the discipline. That's what taught us discipline also. So we are, even though at that point of time, we are happy for that discipline which helped us to grow in our careers. I have a lot of memories, to start with teachers, with Parmesh Reddy sir. I know ప్రైవేట్ సీట్ వచ్చిందని చెప్పారు, కానీ దానికి నేను చేసిన ఎఫర్ట్ ఒక ఎత్తు అయితే. There is a lot of effort from our teachers and school management. They helped us to apply, and Parmesh Reddy sir garu nanu college వరకు వచ్చి అడ్మిట్ చేశారు. Only because of this school. Within 20% my husband, and specially thanks చెప్పాల్సింది మ్యాథ్స్ చెప్పినటువంటి అశోక్ రెడ్డి సార్ గారికి, ఇంగ్లీష్ చెప్పినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, సోషల్ చెప్పిన ఆదినారాయణ సార్ గారికి, అండ్ ఎన్ఎస్ యూసఫ్ సార్ గారికి, హిందీ
శ్రీను సార్ గారికి. నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నాను అంటే ఈ ఫౌండేషన్ నాకు జాబ్ రావడానికి కారణం ఇది సార్ వాళ్ళు, రంగస్వామి సార్, రాజాక్ సార్. ఈ ఫౌండేషన్ అనేది నాకు ఈ స్కూల్లో పడింది కాబట్టి నేను ఒక గవర్నమెంట్ టీచర్ని అయ్యాను. సో వెరీ 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 థ్యాంక్ఫుల్ టు ది స్కూల్ అండ్ స్టాఫ్. ఎందుకంటే ప్రోగ్రెస్ కార్డులు చూపిస్తారని చెప్తారు సార్, దుమ్మ కొట్టేవాళ్ళం. ఎందుకంటే ఏమైతే ఆ రోజు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చేవాళ్ళు కాదు. తీరా మరుసటి క్లాస్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చేవాళ్ళు ప్రోగ్రెస్ కార్డులు. అరే నిన్న రాలేదు కదా ప్రోగ్రెస్ కార్డుల కోసం అనుకుంటే ఇవాళ వచ్చేవి. ఆ రోజు మొత్తం మొత్తం పగిలిపోయింది. సో అట్లా మెమరీస్ చాలా ఉన్నాయి. సో ప్రభాకర్ సార్ క్లాస్ అవుతున్నాయి, ఇంటికి శివ సార్ క్లాస్ అవుతున్నాయి. సో మాకు కొంచెం ఎక్కువగా ఈ క్లాసులోనే దెబ్బలు పడేవి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా మెమరీస్ ఉన్నాయి, అందరం మాట్లాడాలి, అందరం షేర్ చేసుకోవాలి. సో అవకాశం ఈ ఆపర్చునిటీ రావడమే గొప్ప విషయం అందరికీ. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ పోయాడు. నాకు 10th చదవలేదు నేను ఇక్కడ, కానీ గుర్తు పెట్టుకొని నా నెంబర్ తీసుకొని నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ మధు, రాజేశ్వరి వీళ్ళందరికీ. ఇంకా మనూష టిఫిన్ బాక్స్ తెచ్చేటప్పుడు ఒక డిఫరెంట్ కాంబినేషన్ కలిపేది, పప్పులు పొడి. సో అది ఇప్పటికి కూడా తిన్నప్పుడల్లా మనూష గుర్తొస్తుంది. ఇంకా సౌమ్యతో టిఫిన్ బాక్స్లు ఎక్స్చేంజ్ చేసుకొని తినేవాళ్ళము. మా ఊరు చాలా బాగుంటుందని సౌమ్యాని, రాణిని వీళ్ళని తీసుకెళ్ళాను. సో ఆరవేటికోట బస్సు, పిల్లల తల్లి బస్సు. సో ఇవన్నీ చాలా చాలా గుర్తున్నాయి. బట్ అన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో అరుణ లాస్ట్లో కనెక్ట్ అయింది చాలా. స్కూల్ వదిలి వెళ్ళేటప్పుడు తనతో స్పెండ్ చేసినవి. మౌనిక, సో అందరితో ఒకటి. లత నేను చిన్నప్పటి నుంచి టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు ఏదో ఒక దాంట్లో కొట్టుకోవడమే కాంపిటీషన్. పద్దు, మున్ని. సో వీళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. నన్ను గుర్తు పెట్టుకొని పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాయ్స్. ఫోన్ చేసి అడిగినమ్మంటే ఈ స్కూల్ డైరెక్టర్ అయిన మన సుధీర్ సార్ వెంటనే ఎటువంటి ఆటంకం లేకుండా మీరు వెంటనే ఫంక్షన్ పెట్టుకోండి, తన సపోర్ట్ తనకు ఉంటుందని మా సపోర్ట్ ఇచ్చిన సుధీర్ సార్కి ఓసారి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మనము ఏదైతే కావాలనుకుంటున్నామో అజ్ఞానంలో నుంచి ఉండే చీకటిలో నుంచి విజ్ఞానంలో ఉండే వెలుగులోకి వెళ్ళాలంటే, అలాగే సమాజంలో ఎలా బతకాలి, తోటి వారితో ఎలా ఉండాలి, తోటి వారితో ఎలా మెదగాలనేది మనకు మన ఉపాధ్యాయులు నేర్పిస్తుంటారు. మన తల్లిదండ్రులు సృష్టిని చూపిస్తే మన ఉపాధ్యాయులు సమాజాన్ని నేర్పిస్తారు. అలాగే అలాంటి ఉపాధ్యాయులు గొప్పతనం మనం ఈ విధంగా చెప్పుకున్నామంటే మనకు పూర్వజన్మ సుకృతమై ఉండాలి. అలాగే ఇందాక మన శ్రీరాములు సార్ వీళ్ళంతా అన్నారు కదా, ఈ రోజుల్లో ఉండే విద్యార్థులకి ఇది గౌరవం లేదు అది అన్నారు. ఈ రోజుల్లో ఉన్న విద్యార్థులకు కూడా గౌరవం ఉంది. ఎలాగంటే ఒక ఉదాహరణ చెబుతాను. ఒక గుడ్డివాడు కళ్ళు వచ్చినమ్మంటే తన కర్రను తీసి పక్కన పడేస్తారు. అప్పుడు కనుక సపోర్ట్ ఉన్న తన కర్ర గురించి ఆలోచించాడు. అలాగే మనం చదువు పూర్తయినమ్మంటే మన యొక్క వేరే మన ఉద్యోగం అవకాశాలకు స్టేట్ కోసమని ఉపాధ్యాయులు మర్చిపోతుంటాం. ఈ విషయంలో ఆ కర్ర పనికిరాదని కాదు, ఇంకొక గుడ్డివారికి ఉపయోగపడుతుంది. అలాగే మన ఉపాధ్యాయులు కూడా మనం కాకుండా మన చిన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతూ ఉంటారు. చెప్పి విద్య యొక్క గొప్పతనం ఈ సృష్టిలో చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ఇందాక మన ఈయనే ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. విద్య ఎంత గొప్పదో మన సుధీర్ సార్ ఉన్నాడు. మన అందరికంటే చిన్నవాడు ఇక్కడ. ఇప్పుడు సార్ అనే స్థాయికి వచ్చిందంటే అది విద్య యొక్క గొప్పతనం. ఇక్కడ మనం ఇప్పుడు సన్మానించుకున్న ఉపాధ్యాయులు ఉన్నారు కదా, ఆ ఉపాధ్యాయుల గొప్పతనం కూడా వాళ్ళకు చెప్పిన ఉపాధ్యాయులే. ఆ ఉపాధ్యాయుల గొప్పతనం ఈ సృష్టిలో ఉంది. బోర్డు ఇంకా ఒక నిమిషంలో ముగిస్తాను, నేను ఎక్కువ మాట్లాడను. ఇంకోటి చెప్పాలంటే మన విద్యార్థి స్థాయికి వచ్చినప్పుడు 18 సంవత్సరాల క్రితం మనం ఇక్కడ స్టూడెంట్ లెవెల్లో ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక ఉద్యోగం చేసుకుంటూ మనం తల్లిదండ్రుల స్థాయిలో ఉన్నాము. ఈ జనరేషన్లో మనము మన
మన లైఫ్ను మనం సెటిల్ చేసుకొని సరిపోతుంది. దేనికైనా ఒక బేస్ అనేది ఉంటుంది. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా నీకు ఒక చిన్న రాయితోనే మొదలవుతుంది. అలాగే ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం, అలాగే ఈ ఉపాధ్యాయుల యొక్క సన్మాన కార్యక్రమం, ఈ పూర్వ విద్యార్థుల కార్యక్రమము, ఈ యొక్క ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం కదా. మొదటగా ఎక్కడ ప్రారంభమైంది మనకి? వాట్సాప్ గ్రూప్ కాదు, అది మధులో స్టార్ట్ అయింది. మధు తనకు ఆలోచన రావడము, తనకున్న చుట్టుపక్కల వాళ్ళ సన్నిహితులు చెప్పుకోవడము, వాళ్ళ సన్నిహితులతో చెప్పుకోవడం వల్ల ఇలా వాట్సాప్ గ్రూప్లలో పెట్టి అందరి నెంబర్లు తీసుకొని కష్టపడి, అలాగే అమ్మాయిలలో మనుష, రాజీ, మౌనిక, వీళ్ళు కూడా అబ్బాయిల్లో కార్తీక్, రంగయ్య, వీళ్ళు కూడా అందరు కలిసి అందరినీ ఒక స్టేజ్ మీదకి ఒక 40 మంది విద్యార్థులను, ఒక 20 మంది టీచర్ను ఇక్కడికి తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద ఉంచడం అంటే అది మామూలు శ్రమ ఉండదు. అది వాళ్ళకే తెలుసు. అది ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు కష్టపడితే కానీ అది జరగలేదు. ఏదేమైనా అందరూ మనకు సంక్రాంతి ముందుగానే వచ్చింది. ప్రతి సంక్రాంతి వస్తుంటాం పోతుంటాం, ఏముండదు. సంక్రాంతి పండుగ కూడా ఉంటుంది. ఈ 2026 జనవరి 13 చేసుకున్న ఈ సంక్రాంతి మన జీవితాంతం, మన చనిపోయే వరకు కూడా గుర్తుంటుంది. అలాగే మన స్కూల్ను మన పరమేశ్వర రెడ్డి సార్ గారు ఇందాక పద్మ మేడం గారు చెప్పారు, ఈ స్కూల్ తర్వాత ఎవరు హ్యాండిల్ చేస్తారు ఇంత బాగాని భయంతో అన్నది. సుధీర్ ఇప్పుడు నేను రామకృష్ణ స్కూల్లో 9వ తరగతి కూడా చదివాను. ఇక్కడ చదివింది 1 సంవత్సరమే. ఈ 1 సంవత్సరం చదివినా నాకు మీతోటి నాకు ఇంత బంధం ఏర్పడింది. నాకు అక్కడ కూడా లేదు. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఈ స్కూల్ చూసినప్పుడు మనం వస్తా పోతుంటాం కదా, ఈ స్కూల్ చూసినప్పుడల్లా మనకు అదే గుర్తొస్తుంది. ఏదైనా అదెందుకు మన సుధీర్ సారు ఈ సంస్థను ఇంత బాధించినందుకు. ఓకే, ఏదైనా ఈ అవకాశం ఇచ్చిన నా స్నేహితులు, మిత్రులకు, ఉపాధ్యాయులకు నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్, నాకు మ్యాథ్స్ అంతా రాదు. 9th క్లాస్లో మ్యాథ్స్ నా హాఫ్ ఇయర్లీ మార్క్స్ వచ్చేసి 36, ఇప్పటికి గుర్తు నాకు. తర్వాత 10th క్లాసు మ్యాథ్స్ పరమేశ్వర రెడ్డి సార్ అనగానే కింద పైన పడిపోయినాయి. ఇక అప్పుడు కంపల్సరీ చదవాల్సింది వచ్చేది. అరే గౌతారం అనేసరికి బోర్డు మీద లేచి లెక్క చేయాల్సిందే. అలాంటి సిచ్యువేషన్లో నేను మ్యాథ్స్ 10th క్లాస్లో 80 మార్క్స్, నా ఇంటర్మీడియట్ ఎంపీసీ. ఆ తర్వాత నా లైఫ్లో మ్యాథ్స్ ఎంత సబ్జెక్ట్ అయిపోయిందంటే, నేను ఎస్ఐ ఎగ్జామ్లో మ్యాథ్స్ 200కి 140 బీట్ చేయడానికి కూడా నాకు యూజ్ అయింది. నాకు మెయిన్ ఎస్ఐ ఎగ్జామ్లో క్రాక్ చేయడానికి కూడా మ్యాథ్స్ నాకు అంత యూజ్ అయింది. నా ఏ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో కానీ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ 5-6 మెడల్స్ కూడా తీసుకున్నాను అక్కడ మ్యాథ్స్లో. నా ప్రిపరేషన్లో మ్యాథ్స్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. మిగతా సబ్జెక్టులు ఇవ్వలేదని కాదు, మ్యాథ్స్ భయంతో పాటు రెస్పెక్ట్తో, సార్ అంటే చాలా భయంతో చేసి నా లైఫ్ను ఈ రేంజ్లో నిలబెట్టడానికి మ్యాథ్స్ ఒక కారణం అని నేను గంటాపరంగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్. మీరు మా మ్యాథ్స్ సార్ కాకపోయింటే నేను ఒక ఎస్ఐగా ఏదో ఎక్కడ విలేజ్లో పుట్టి ఒక ఎస్ఐగా స్టేట్ లెవెల్లో నాన్ లోకల్ కోటాలో, అది కూడా తెలంగాణలో తెచ్చుకున్నానంటే మీరు మాకు మంచిగా మీరు చదువు చెప్పడమే కాదు, ఆ భయం కూడా మాకు మా ముందుండే విధంగా చేసింది. థ్యాంక్ యూ సార్. అలానే సోషల్ స్టడీస్ కానీ ఇంగ్లీష్ సార్ పదే హోంవర్క్లు ఇచ్చేవారు మాకు, ప్రభాకర్ సార్ ఎప్పుడు టెన్సెస్ రాయమని చెప్పేసి. అలాగే సోషల్ స్టడీస్ కూడా బాగా యూజ్ అయింది. సోషల్ వచ్చేసి నాకు చాలా యూజ్ అయింది. ప్రతి సబ్జెక్ట్ కూడా ఏదో విధంగా, ఏ సబ్జెక్ట్ అయినా కానీ స్కూల్ డేస్లో బాగా యూజ్ అయింది. స్కూల్ డేస్లో నెగ్లెక్ట్ చేసిన సబ్జెక్టు నేను దగ్గర నుండి 8th to 10th క్లాసు 6 నెలలు కష్టపడి 10th క్లాస్ వరకు బుక్స్ పెట్టుకొని మరి చదవాల్సి వచ్చింది. అదే స్కూల్ డేస్లో వాళ్ళతో పాటు చదివింటే అంత కష్టపడాల్సింది వచ్చేది కాదు. 6 months లిటరల్గా ఇంకా వేరే ధ్యాస ఏం లేదు. నేను ఎక్కడ డీవియేషన్ ఇవ్వలేదు ఏ రోజు కూడా. 10th క్లాసు ఎక్కడ చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ ఎక్కడ కూడా ప్రవీణ్ కుమార్ ఫలానా డీవియేషన్ అయినట్టు ఎక్కడ కూడా రాలేదు. అలానే వెళ్ళాను ముందుకు. నా లక్ష్యం ముందుకు వెళ్ళాను. లక్ష్యంతో కంపల్సరీ జాబ్ కొట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. లక్ష్యంతో ముందుకు వెళ్తే, మన లక్ష్యం మైండ్లో ఉంటే ఎప్పుడైనా రీచ్ అవుతాం. దాన్ని వదలొద్దు. నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే యాంకరంగా
వెంకటరంగయ్య గారు ఈ రోజుకి కూడా వాడు పట్టుబోధనలు విక్రమార్కులాగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రయత్నం మన చేతుల్లో ఉంది, ఫలితం మన చేతుల్లో లేదు. ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంది. ప్రయత్నించి ఓడిపోవడం కంటే ప్రయత్నించకుండా ఓడిపోయినవాడే నిజమైన ఓటమి చెందిన వాడుగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా మనం ఎందుకులే, మనకు వస్తుందా రాదా, నేను ఆ రోజు అనుకుని ఉంటే కన్నా ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. ఫస్ట్ కానిస్టేబుల్ ట్రై చేశాను, తర్వాత కానిస్టేబుల్ హాఫ్ మార్క్తో మిస్ అయింది, ఎస్ఐ ట్రై చేసినా వచ్చేసింది. అట్లనే మనం ప్రయత్నం చేయకుండా ముందే రాదులే అని ఫిక్స్ అయితే మటుకు ఏమీ రాదు. నువ్వు ముందుకు వెళ్ళలేవు, నువ్వు ఇంకొకరిని ముందుకు తీసుకెళ్ళలేవు, నీ బతకాలనే బస్ స్టాండ్ అయిపోతుంది. కొద్దిగా ర్యాష్ ఉంటాయి నా వాయిస్ వర్డ్స్, క్షమించాలి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టేజ్లో మీరు నన్ను నిలబెట్టి ఇక్కడ ఇంతమంది ముందు ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు శిరస వహించి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పందన హై స్కూల్. సో నేను ఇక్కడ జాయిన్ అయింది 6th క్లాస్లో జాయిన్ అయ్యాను ఆల్మోస్ట్. సో నా ఫ్యామిలీలో 4 మెంబర్స్ అంటే 4 మెంబర్స్ స్పందన స్కూల్లోనే చదివాము ఆల్మోస్ట్. నేను ద లాస్ట్ పర్సన్. సో నేను 6th to 10th ఇక్కడే చదివాను. సో ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. వెన్ ఐఎమ్ లైక్ 10th క్లాస్ చదివేటప్పుడు ఆల్మోస్ట్ అందరం ఇక్కడే లైక్ హాస్టల్ లాగా ఇక్కడే ఉన్నాము. ఐ థింక్ ఎవ్రీ వన్ రిమెంబర్ ఓన్లీ బాయ్స్. సో దేర్ ఓన్లీ వన్ మెమరీ. ఎందుకంటే అప్పుడు బాక్స్ ఇంటి నుంచే వచ్చేది, ఇక్కడే ఉండేవాళ్ళం నైట్ కూడా. ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారు నాతో పాటు. బట్ లాస్ట్లో ఒకసారి ఓన్లీ 1 or 2 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. బాగా గుర్తు, ఒకసారి ఐ థింక్ బాక్స్ కూడా లేదు. ఐ మీన్ మిస్ అయింది, బస్కు వచ్చేది. ఎప్పుడు కార్తిక్ హెల్ప్ చేసేవాడు, ఏది కార్తిక్ గుర్తుందారా? సో అప్పుడు ఒకసారి మిస్ అయింది. మిస్ అయితే ఐ రిమెంబర్ స్టిల్ నౌ. పద్మా మేడం పిలిపించి కూర్చోబెట్టి ప్లేట్లో భోజనం పెట్టి మరీ తినిపించింది ఆ రోజు లేదని. ఐ థింక్ మేడం కూడా గుర్తులేదేమో. సో అప్పుడు సుధీర్ వీళ్ళు కూడా ఉండే, ప్రవళిక, సుధీర్. సో వీళ్ళతో పాటు ఆ ఒక్కరోజు మిస్ అయిన రోజు నాకు అది ఇప్పటికీ కూడా చాలా మెమరబుల్ థింగ్, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మేడం ఆ రోజు పెట్టారు ఆ రోజు మిస్ అయిందని చెప్పి బాక్స్. సో అది నా మెమరీ. సో వన్ మోర్ థింగ్, టీచర్స్. Teachers. So every subject, so we learn from teachers only everything. So without teachers, after parents only teachers can learn. We can learn from teachers only everything, anything. So వాళ్ళు కొట్టిన ఏదైనా అన్నా కూడా. సో యాక్చువల్లీ బిఫోర్ చెప్పారు, అదే నార్మలే సార్. ఎవ్రీ స్కూల్ కొట్టందే స్టూడెంట్ దారిలోకి రాడు. సో దట్స్ everywhere, every student compulsory అది ఉంటుంది. సో దట్స్ ఇట్ మై సైడ్. సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. All the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
వచ్చా కదా అంతేగా పాడే అపశృతులే పాటకు ఆరంభాలు ఆపే ఆపదలే ఆపై ఆనందాలు ఇవి దైవం లీలలు వందనాలు వందనాలు వేల వందనాలు మేలు చేసిన మంచి మనిషికి చాలనే వేల వందనాలు చాలనే వేల పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే కుసకుసలను వింటూ అలలుగా వయసు పద పదమని తీరం చేరే ఏ పని పాట లేని చల్లగాలి ఓ సగం చోటే కోరి మీ కదే విందా ఊరు పేరు లేని ఊహాలో కానా తారా తీరం దాటి సాగిందా ప్రేమ తరగతి గది దాటి తరలిన కథకి తెలియని తెగువేలో చేరే అడుగులు పడలేని తొలి తపనలకి ఇరుగురి మొహమాటాలే దూరము పోయే राणे गीत दाटे विधे मारे ताने तोटमाली दरे चेरे वेलुगु नीडल्ले కలిసి సాయంత్రం
అవ్వాలంటూ రాసారో లేదో ఆ దేవుడు గారు తరగతి గది దాటి తరలిన కథకి తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేని తొలిత పదలకి ఇరుగురి మొహమాటాలే దూరము పోయే పులికి విరుగాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో బడబాటికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెను